డెవలప్మెంట్ గురించి ఏం పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చినాక రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు అన్ని సచివాలయంలోకి మన ఆధార్ కార్డు ఏంది, రేషన్ కార్డు ఏంది, ప్రతిదీ మనం సచివాలయంకి వెళ్ళి తీసుకుంటాము. అయితే ఆయన ప్యాలెస్ నుంచి సచివాలయం దగ్గరికి అసెంబ్లీలో ఏమీ మాట్లాడారు డెవలప్మెంట్ గురించి. ఆయన ఏదైనా వ్యక్తిగత దూషణలు అవన్నీ చేశాడు. ఓకే అన్న, ఇప్పుడు మనము మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని చూస్తున్నాము. రోజుకు 2 కోట్లు తీసుకుంటారు సినిమాల్లో ఆయన. అలాంటిది ఏపీలో చిన్న చిన్న విలేజ్లకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు విశాఖపట్నం అరకులోయలో చాలా రోడ్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక చాలా రోడ్లు వేశారు. అదే రోడ్లో చాలామంది బాలింతలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ అంబులెన్స్ రాకపోకలు లేక చాలామంది చనిపోయారు బిడ్డ తల్లులతోటి. ఇప్పుడు వచ్చాక చాలా రోడ్లు పడుతున్నాయి. చాలా అరకులోయలో అటవీ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ ఇంకా ఎక్కువ అవుతుంది పాలిటిక్స్ లోని. కొంతమంది తగ్గించడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? చాలా మంది పేటింగ్ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో, డబ్బులు తీసుకొని రాంగ్గా కామెంట్స్ పెడతారు, అన్ని పెడతారు, ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తారు, అన్ని చేస్తారు. జగన్ గారి మీద అభిమానంతో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ తిడతారు, జగన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తిడతారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒకటే, వాళ్ళు లీడర్స్, కార్యకర్తలు కొట్టుకొని చావాలి. నిజాయితీ పరులు ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో? నిజాయితీ పరుడు అంటే పాలన ఇప్పుడే కదా వచ్చేది, వాళ్ళది తర్వాత తెలుస్తుంటది. పవన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. పవన్ గారు చాలా ఇచ్చారు. బెస్ట్ లీడర్ ఎవరు ఏపీలో? బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు.